నా పేరు ఆవుల మహేష్ యాదవ్. నాది వెంకటనాయనపల్లి గ్రామం, డోన్ పక్కన ఉన్నటువంటి గ్రామం. నాది రైతు కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తిని. నేను నాగార్జున యూనివర్సిటీలో పీజీ వరకు చదువుకున్నాను. నేను ఒక రైతుని మరియు నిరుద్యోగిని కూడా, దివ్యాంగుని. రైతు కష్టం తెలిసిన వాడి, ఒక నిరుద్యోగ కష్టం తెలిసిన వ్యక్తిగా నేను డోన్ ఎమ్మెల్యేకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నేను ఎమ్మెల్యేకు పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ అవినీతి అక్రమ పాలనను, దౌర్జన్య పాలన నుండి ప్రజలను, యువకులను విముక్తిని కల్పించాలనే ఉద్దేశంతోనే నేను మొదటిసారిగా ఎమ్మెల్యేకి పోటీ చేస్తూ ఉన్నాను. నేను డోన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా చేసే అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే, మన డోన్కు కాలువను తీసుకొచ్చి కాలువ ద్వారా సాగునీరు అందించి, పంట పొలాలకు సాగునీరు అందించి రైతాంగాన్ని అభివృద్ధి దిశలో నడిపించడం ఒకటైతే, ఇంకొకటి డోన్ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మద్యపానంలో ఇరుక్కున్నటువంటి యువత భవిష్యత్ అంధకారంలో చిక్కుకుంది. ఈ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసవి, ఆరోగ్యాలు చెడగొట్టుకునే ఆసుపత్రుల్లో ఉండి వాళ్ళ ఆస్తులను నమ్ముకొని వైద్యం చేయించుకోవడానికి అప్పులపాలవలసిన పరిస్థితి అవుతుంది. మరికొందరైతే రోడ్డు ప్రమాదాల్లో యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న పరిస్థితి ఏర్పడి అప్పుల పాలవుతా ఉన్నారు. మరికొందరి ప్రాణమే పోతా ఉన్న పరిస్థితి. ప్రాణం పోయిన వాస్తవా కాదా? వాళ్ళకి ఉద్యోగం దొరికితే అన్నం పెడతారు. ఎవరికి? వాళ్ళ కుటుంబానికి తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు. అలాంటి వ్యవస్థ కావాలని నేను పోరాడుతా ఉన్నా. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు కావాలని ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నా కానీ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. నాది వెంకటనాయనపల్లి. ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. మందు తాగడం తప్పే, కానీ మందును తయారు చేసి మందును అమ్మడం తప్పు కాదా? ఇప్పుడు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక యువత ఏం చేస్తున్నారు? వ్యసనానికి ఇంట్లో కూర్చోలేక ఎవరో ఉద్యోగం చేయలేమని బయటికి